మావయ్య తప్పుగా మాట్లాడుతుంటారు దావత. రిషిని శశిని నేను నటించే తల్లిగా ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి సొంత అమ్మని అనుకుని చూసుండాను. నువ్వు నిజంగా పిల్లలకి సొంత అమ్మలా ఫీల్ అయ్యుంటే ఇలా జరుగుండేది కాదు అసలు. నేను ఎంత పక్కగా ప్లాన్ చేశాను. ఆ సింధు దగ్గరికి వెళ్ళను అని ఆ రోజు రిషి మాట ఇచ్చాడు కదా. అయినా ఎలా మాట తప్పాడు వాడు? ఎలా వెళ్ళిపోయాడు దాని దగ్గరికి? నువ్వు గట్టిగా ప్రయత్నించుంటే ఇవాళ రిషి మన ఇంట్లోనే ఉండేవాడు. మా ఎమ్మి నిజాయితీగానే ప్రయత్నించుండదు వదినా. నువ్వు మాట్లాడక అసలు. ఒక్కడికి నువ్వేదో పొడి చేసినట్టు. నువ్వు మాత్రం ఏం చేసావు అసలు? ఆ డాక్టర్ కోర్టుకి రాకుండా ఆపమంటే అది కూడా నువ్వు చేయలేకపోయావు. డాక్టర్ కోర్టులో సాక్ష్యం చెప్పకపోయింటే అసలు పిల్లలు కోర్టుకొచ్చే పనే ఉండేది కాదు. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి నా కొంప ముంచేశారు. మీకు మీ నటనకి ఒక దండం అసలా. ఇక మీరు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ పని అయిపోయింది. సామాన్లు సర్దుకొని బయటికి వెంటనే బయలుదేరండి. ఎనీహౌ సింధు, ఈ పోరాటంలో విజయం సాధించావు. నీ కొడుకుని నీ సొంతం చేసుకున్నావు. ఆల్ ది బెస్ట్. వీడేంటి నన్ను అంత కోపంగా చూస్తున్నాడు? వీళ్ళ అమ్మకి అగైనెస్ట్గా వాదించానా? హాయ్ రిషి. సైలెంట్గా ఉండడమే బెటర్. లేదంటే భవానీలాగా ఈ బొడ్డోడు కూడా నా మీద సెటైర్లు వేస్తాడు. రే గౌరీ, ఫాలో మీ. నీకే చెప్తుంది. ఇంకొక్కసారి నా కొడుకు చేయి పట్టుకున్నావో మర్యాదగా ఉండదు. బాధపడక రహేష్. రిషిని ఆపాలని ఎంతో ప్రయత్నించాము, అయినా మన వల్ల కాలేదు అసలు. నాన్నంటే వాడికి ప్రేమేరా, కానీ ఆ సింధునే వాడి మనసులో నీ మీద ఉన్న ప్రేమని విరిచేసిందిరా. దావత, రిషి నా పనికి నా సహాయశక్తిలో కృషి చేసుండాడు దావత. ఆయన రిషి ఎందుకట్ట చేసుండాడు నాకిప్పటికీ అర్థం కావడం లేదు. పిల్లలిద్దరి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. రిషి సింధు దగ్గరికి వెళ్ళినందుకు మీరంతా ఎంతలా బాధపడుతూ ఉన్నారో దానికి మించి నేను బాధ అనుభవిస్తా ఉన్నాను. నన్ను నమ్ము దావత. పిల్లాడి మనసు మార్చలేకపోయావు, ఎంతో ప్రయత్నించాలని చెప్తున్నావు. మీ అందరికి దండం పెడతాను. నేను మాత్రం చాలా ప్రయత్నం చేశాను. రిషి నప్పడానికి ప్రయత్నం చేశా. దావత, నన్ను నమ్మండి దావత. అబ్బే, నన్ను నమ్మబ్బే. మావయ్య,
అయినా మీరెవ్వరూ నన్ను నమ్మట్లేదు కదా. అయ్యో, నేను మిమ్మల్ని ఎట్టా నమ్మించాలి? సరే, మీ అందరినీ నమ్మిస్తాను. అమ్మే 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 అమ్మే, ఏం చేస్తుండవు అమ్మే? అమ్మే అమ్మే, నువ్వు నా చూసుకో. చెయ్యి కాలిపోతుందమ్మే. పొద్దమ్మే, నువ్వు మాట్లాడకమ్మే. సింధు గెలిస్తే ఇంట్లో శిక్ష నాకు పడుండదు. సంధ్య, ఏంటి పిచ్చి పని? దాత, ఈ హారతి సాక్షిగా, ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉండా, రిషిని సింధు దగ్గరికి వెళ్లకుండా ఆపాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. వద్దమ్మే. సంధ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, నీ చెయ్యి ఎలా కాలిపోయిందో. మీ అమ్మన్న మాటలకి లోపల నా మనసు కాలిపోయిందమ్మి. ఏముందని మా అమ్మ? సింధు దగ్గరికి రిషి వెళ్ళిపోవడానికి కారణం నేనేనంట. అందుకే అందుకే నన్ను ఇల్లు తెలియ వెళ్ళిపోమంటున్నారు అబ్బే. చేసి మీరు లేకుండా నేను బతకలేను అబ్బే, బతకలేను. నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నానమ్మ, నువ్వే కదా సంధ్యని మా అమ్మ అని అన్నావు? నువ్వు చెప్పిందే కదా నేను నమ్మాను. ఇప్పుడు నువ్వు సంధ్య అమ్మని కూడా మన ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటే ఇక నాకు అమ్మెవరు?